సో గాయస్ ఇక్కడ ఏంటి అంటే ఈరోజు కొన్ని విషయాల మీద మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఏంటి అంటే నాకు ఒక డ్రీమ్ ఉండే. సో ఆ డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ అంటే జనరల్గా పీపుల్ మెంటాలిటీ ఎలా ఉంది ప్రజెంట్. సో చాలామంది నాకు వెనకాల ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి ఎలా ఆలోచిస్తూ వాళ్ళ కెరీర్ పాటు చేసుకుంటున్నారు. ఒక పాయింట్. ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే రిటైర్మెంట్ లేని ఉద్యోగాలు, సివిల్ అండ్ మెకానికల్ కోర్ జాబ్స్. సో కంపారిటివ్లీ ఇప్పుడు ఏదైతే మనం సాఫ్ట్వేర్ అనుకుంటున్నామో సాఫ్ట్వేర్ సంబంధించి 40 yearsకి మనం తర్వాత కష్టమవుతుంది అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. సో అలా కాకుండా రిటైర్మెంట్ అనేది ఉండదు. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ సెక్యూరిటీ పెరిగే ఉద్యోగాలు సివిల్ అండ్ మెకానికల్ సంబంధించి ఈ టాపిక్ మీద కూడా మనం మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటి అంటే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అయితే ఇక్కడ ఏంటి అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇక్కడ చాలామంది నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, మా నాన్న ఒక 200 కోట్లు 300 కోట్లు సంపాదించేశాడు. లేకపోతే మా తాతల ఆస్తులు ఉన్నాయి. లేకపోతే మా అన్న వెల్ సెటిల్డ్ ఇన్ ఆస్ట్రేలియా, వెల్ సెటిల్డ్ ఇన్ యుఎస్. సో ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు నాకు ఒక సిస్టర్ ఉంది, తను బీటెక్ ఫైనల్ ఇయర్ అవుతుంది ఇప్పుడు. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మా ఫాదర్ కూడా దే ఆర్ ఆల్సో లివింగ్ ఇన్ వెరీ కంఫర్టబుల్ లైఫ్ అండ్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. బట్ యాజ్ కంపారిటివ్ విత్ మీ, సో కొంచెం ఏంటి అంటే నేను ఇంకా వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేను చాలా మంచి పొజిషన్లో ఉన్నా. వాళ్ళు సపోర్ట్ చేశారు, నేను కూడా నా లైఫ్లో కష్టపడి ముందుకు వచ్చా. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేను కష్టపడుతుంటే నా లైఫ్ బాగుంటుంది, నా కెరియర్ బాగుంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ నేను కష్టపడుతున్నా కాబట్టి నాకు ఏదో వెనకాల 100 ఆస్తులు వచ్చినా 100 కోట్ల ఆస్తులు వచ్చినా లేకపోతే ఇంకోటి ఏదో వచ్చినా అలాంటి సిచ్యువేషన్లో నేను అంత లైఫ్ని లీడ్ చేయలేను. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా బెటర్ లైఫ్ని లీడ్ చేస్తున్నా. అలా అని చెప్పి ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉందో మా పేరెంట్స్ని కానీ నా సిస్టర్ని కానీ ఎంతవరకు నా రెస్పాన్సిబిలిటీ అంతవరకు ఖచ్చితంగా నేను చేస్తాను. బట్ ఎక్స్టెండ్ లెవెల్లో నాకు నచ్చిన లైఫ్ నేను లీడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఒకటి ఏదన్నా నాకు నచ్చింది చేయాలనుకుంటే నేను సజెషన్ తీసుకుంటా అంతే. మా పేరెంట్స్ నుంచి కానీ నాకు బాగా క్లోజెస్ట్ నుంచి సజెషన్ తీసుకుంటా. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను నా మనసులో నాకు ఏమనిపిస్తే చేసేస్తా. ఐ డోంట్ నీడ్ టు ఆన్సర్ ఎనీవన్. నేను ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ₹1,00,000 పోగొట్టినా, ఒక 10 లక్షలు పోగొట్టినా, 50 లక్షలు పోగొట్టినా, అది ఇట్స్ మై ఓన్ డెసిషన్. అదే అట్లా కాకుండా ఫ్రీగా నేను ఉండలేను. ఎప్పుడు మా నాన్న లేకపోతే మా పేరెంట్స్ నుంచి కానీ లేకపోతే మాకు నా వైఫ్ దగ్గర నుంచి కానీ ఎక్కువ ఆస్తి వచ్చేసేసి దాన్ని ఏదో నేను తీసుకొని నేను కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తానంటే సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్, నాట్ పాసిబుల్ కూడా. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళు మాత్రమే వాళ్ళ లైఫ్ని వాళ్ళకి నచ్చినట్లు లీడ్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. అంతేగాని తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని కానీ వారసత్వంగా వచ్చిన ఆస్తులు అనేవి మీరు కష్టపడితే అంటే వాటిని మనం ఏదో చేసుకోవాలంటే పాసిబిలిటీ ఉండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే మీకు కనీస గౌరవం కూడా ఉండదు చెప్పాలంటే. వారసత్వంగా వచ్చిన డబ్బులు నువ్వేదో చేసేస్తూ ఏదో ఖర్చు పెట్టేసుకుంటా ఉంటే. సో అది చాలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది నేను ఏం చేయలేకపోతే మా డాడీ బిజినెస్ నేను కంటిన్యూ డెఫినెట్లీ ఫ్యామిలీ బిజినెస్ కంటిన్యూ చేయడం కూడా అంత ఈజీ కాదండి, గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా ఏముందిలే ఒక బేస్ ఉంది నేను కంటిన్యూ చేస్తానంటే నార్మల్గా కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రెషర్ అనేది ఎక్స్పెక్టేషన్స్ అనేది నీ మీద ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరు కష్టపడతారో వాళ్ళు మాత్రమే లైఫ్ని మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతారు. దిస్ ఈజ్ హార్ష్ రియాలిటీ. నేను కష్టపడుతున్నా, నా లైఫ్ నేనే లీడ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఓకే రైట్, సరే ఇది ఒక పాయింట్ అయిపోయింది. మనం ఇంకొక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకుంటాం. ఈ సివిల్ అండ్ మెకానికల్ రిటైర్మెంట్ ఏజ్ పెరిగే కొద్దీ, ఓకే అంటే ఏజ్ పెరిగే కొద్దీ వాల్యూ అనేది చాలా పెరుగుతుంది. అంటే ఎక్స్పీరియన్స్, ఏజ్ అంటే ఏజ్ కాదు, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఎవరిది? సివిల్ అండ్ మెకానికల్. సో ఇదేంటి అంటే జనరల్గా ఒక సాఫ్ట్వేర్ అంటే ఒక 40 years అయితే తర్వాత కష్టమే. అంటే కొంచెం కష్టమే అవుతుంది. మనం చూస్తానున్న టాప్ కంపెనీ CEOs కూడా కంపెనీ నుంచి రిజైన్ చేసి వస్తున్నారు. ద మెయిన్ రీజన్ ఈజ్ నాట్ అబౌట్ ఏజ్ బట్ అబౌట్ శాలరీస్ అండ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటూనే ఉంటాయి. నాకు ఇయర్ శాలరీ ఇప్పుడు ఒక సంవత్సరంలో ఒక 10 కోట్ల శాలరీ తీసుకుంటే నెక్స్ట్ టైం కొంత ఇంక్రిమెంట్ అనేది అది ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఏంటంటే ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత చాలా వరకు కంపెనీస్ అనేవి 40 years తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళని ప్రిఫర్ చేయవు. ఓకే, దే వాంట్ యంగ్ బ్లడ్ అగైన్. సో మళ్ళీ ఫ్రెషర్స్ని తీసుకొని వాళ్ళ యంగ్ బ్లడ్ని మనం యూస్ చేసుకొని సో దాన్ని వీళ్ళు కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటారే కానీ ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చాలామంది ఈ మధ్య రీసెంట్ డేస్లో చాలా కంపెనీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లేకపోతే కంపెనీలు పంపిస్తున్నారో అయితే మనకైతే తెలియదు. సో అట్లా ఏంటి అంటే సాఫ్ట్వేర్లో సిచ్యువేషన్ అయితే 40 సంవత్సరాలు మనం ఎంత సంపాదించాలో అంత సంపాదించవచ్చు, తర్వాత ఆల్టర్నేటివ్స్ మనం ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు మెకానికల్ అండ్ సివిల్, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వాళ్ళకు ఉండే రెస్పెక్ట్ కానివ్వండి, వాళ్ళు సోర్సెస్ కానీ ఇన్కమ్ సోర్సెస్ కానివ్వండి పెరుగుతాయి. ఎగ్జాంపుల్ సివిలే తీసుకుందాం. ఎక్స్పీరియన్స్డ్ ఉన్న సివిల్ ఇంజనీరు రిటైర్డ్ అయిపోయి ఆయన ఓపిక నడవగలిగి కళ్ళు కనపడి అంత ఓపిక ఉన్నంత కాలం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే అంత వాల్యూ ఉంది మార్కెట్లో. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం. ఈవెన్ ఐ నో ద వాల్యూ ఆఫ్ సివిల్ ఇంజనీర్ అండ్ మెకానికల్ ఇంజనీర్. బట్ ఏంటి అంటే గ్రోత్ అనేది ఒక్కసారిగా భూమ్ అన్నట్లు ఒకసారిగా ఈ సాఫ్ట్వేర్ భూమ్ అని ఒకటేసారిగా లక్షల ప్యాకేజీలు అయితే రావు, చాలా మెల్లగా వస్తాయి. కానీ ఎప్పటికీ చివరికి ఓపిక ఉన్నంత వరకు సంపాదించుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉంది. ప్రతి ఒక్క దాంట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే రెసిషన్ ప్రూఫ్ అండి. రెసిషన్ ప్రూఫ్ జాబ్లు ఏమైనా ఉన్నాయంటే సివిల్ అండ్ మెకానికలే. డెఫినెట్లీ చాలా తక్కువ ఒకటేసారి ఎక్కువ మందిని తీసేయడం, ఒకటేసారి ప్రాబ్లంలోకి నెట్టేయడం, అట్లాంటి పరిస్థితులని చాలా రేర్ కేసెస్లో మనం చూస్తాం. సో కొంచెం అంటే సాఫ్ట్వేర్ ఒకటే కాకుండా దాని మీద కూడా మీరు ఫోకస్ చేయండి. అండ్ మెకానికల్లో ఏం కోర్సులు చేయాలి, సివిల్ ఏం కోర్సులు చేయాలి, వీడియోస్ ఆల్రెడీ చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. ఓకే, ఇది అది అయితే గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ ఒకటే కాదు, దీన్ని సాధించుకొని మీరు ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద అప్రెంటిస్ కోర్సెస్. థ్యాంక్ యూ.